గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి సీను దర్శకత్వం వహిస్తోన్న తాజా సినిమా అఖండ 2 నుంచి కొత్త టీజర్ విడుదలైంది. అందులో బాలయ్య డైలాగ్ అద్దిరిపోయింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పవర్ఫుల్ డైలాగ్లకు గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ పెట్టింది పేరు. అందులోనూ బ్లాక్ బాస్టర్ సినిమాల దర్శకుడు బోయపాటి సీనుతో ఆయన సినిమా అంటే ఆ డైలాగులు మరింత పవర్ యాడ్ అవుతుంది. వాళ్ళిద్దరి కలయికలో తాజాగా అఖండ 2 తాండవం టీజర్ డైలాగ్ వింటే ఆ మాటే చెబుతారు మీరు. అఖండ 2లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అఖండ చూస్తే గనక రెండు పాత్రలు తెలుస్తాయి. ఒకటి అఘోర పాత్ర అయితే మరొకటి మురళీకృష్ణ రోల్. ఈ సినిమా నుంచి బ్లాక్ బాస్టర్ రోర్ పేరుతో విడుదలైన లేటెస్ట్ టీజర్ చూస్తే మురళీకృష్ణ గెటప్ చూపించారు. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో, దేనికి నవ్వుతానో దేనికి నరుగుతానో నాకు కూడా తెలియదు కొడక, ఊహకు కూడా అందదు అంటూ విలన్ కు బాలయ్య మాస్ వార్నింగ్ ఇచ్చారు. యాక్షన్ సీన్ మధ్యలో చెప్పే డైలాగ్ అని అర్థమవుతోంది. ఆయన లుక్ కూడా చాలా బాగుంది. మాస్ సన్నివేశానికి కావలసినట్టుగా సంగీత సంచలనం ఎస్ తమన్ నేపథ్య సంగీతం అందించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో టీజర్ని విడుదల చేశారు. 5 భాషల్లో సినిమా విడుదల కానుంది. బాలకృష్ణ మొదటి పాన్ ఇండియా రిలీజ్ ఇది. డిసెంబర్ 5న థియేటర్లలోకి అఖండ 2 సినిమా రానుంది. బాలకృష్ణ చిన్న కుమార్తె ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ పతాకం మీద రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్. ఇప్పటికే రిలీజ్ అయిన బాలయ్య లుక్స్ టీజర్ వేరే లెవెల్లో ఉన్నాయి. సగటు బాలయ్య అభిమానికి టీజర్ చూస్తేనే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఇక మ్యూజిక్ లెజెండ్ తమన్ బీజిఎం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న ఈ మూవీ రిలీజ్ కానుండగా ప్రస్తుతం మ్యూజిక్ వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అఖండ తాండవం స్కోర్స్ బిగిన్స్ అంటూ తమన్ తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు. రీ రికార్డింగ్ పనులు సైతం మొదలైనట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోను సైతం షేర్ చేయగా వైరల్ అవుతోంది. బాలయ్యను చూస్తే ఎక్కడా లేని జోష్ వస్తుంది. న్యూ డ్రమ్స్ పగలగొట్టేలా వాయించాలని అనిపిస్తోంది. ఇది ఓ ఈవెంట్లో తమన్ బాలయ్య గురించి చెప్పిన మాట. నిజానికి అఖండ 2 టీజర్ వచ్చినప్పటి నుంచి బీజిఎం పైనే అందరి దృష్టి ఉంది. బాలయ్య మాస్ భారీ యాక్షన్ సీక్వెన్స్ కు రుద్ర తాండవం అనేలాగా తమన్ మ్యూజిక్ ఉన్నట్లు తెలుస్తోంది. టీజర్ లో ఒక సిగ్నేచర్ షాట్ లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీకి థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ అటు బాలయ్య ఫ్యాన్స్, ఇటు మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య మాస్ యాక్షన్ ఓవైపు, తమన్ మ్యూజిక్ మ్యాజిక్ మరోవైపు కలిపి బిగ్గెస్ట్ హిట్ కన్ఫర్మ్ అంటూ చెబుతున్నారు. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో ఇది 4వ సినిమా. 2021లో వచ్చిన అఖండ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కుతోంది. అంతకుముందు వచ్చిన సింహ, లెజెండ్ కూడా బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్నాయి. హ్యాట్రిక్ సక్సెస్ తర్వాత మూవీ కావడంతో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కి ముందే దాదాపు 300 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. బాలయ్య కెరీర్ లోనే ఇది హైలైట్ అని చెప్పొచ్చు. అఖండ 2 ఓటీటీ డీల్ 85 కోట్లకు పలికినట్లు సమాచారం. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. శాటిలైట్ హక్కులు 60 కోట్లు, నైజాన్ రైట్స్ 36 కోట్లు, ఆంధ్ర రైట్స్ 55 కోట్లు, సీడెడ్ 24 కోట్లు, నార్త్ అమెరికా ఓవర్సీస్ రైట్స్ అన్ని కలిపి 31 కోట్లు. వీటిని ఆడియో రైట్స్ అదనంగా బిగ్ డీల్ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మూవీలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్ రోల్లో చేస్తున్నాడు. హర్షాలి మెహతా కీలక పాత్ర పోషించారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో గంజాయి సాగు వాడడం విచ్చలవిడిగా జరిగిందని విమర్శలున్నాయి. మరీ ముఖ్యంగా విశాఖతో పాటు ఏజెన్సీ ప్రాంతాల మీదుగా ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి గంజాయి రావడం, పోలీసులు కొందరిని అరెస్ట్ చేయడం వంటి విషయాలు తెలిసినవే. ఇప్పుడు ఈ గంజాయి మీద అఖండ 2లో బాలయ్య ఉక్కుపాదం మోపినట్లు తెలుస్తోంది. అఖండ 2 సినిమాలో గంజాయికి వ్యతిరేకంగా సందేశం ఇచ్చే ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని దర్శకుడు బోయపాటి సీను డిజైన్ చేశారట. ఆ పార్ట్ చిత్రీకరణ బాగా వచ్చిందట. సామాజిక సందేశం ఇవ్వడంతో పాటు పొలిటికల్ సెటైర్ వేయడంలో బోయపాటి సీను స్పెషలిస్ట్. గత సినిమాలలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పైన ఆయన ప్రజలకు సందేశం ఇచ్చారు.
ఇక ఇప్పుడు కూడా అటువంటి విధంగా యువతకు సందేశం ఇచ్చేలాగా గంజాయి వద్దని చెప్పేలాగా సన్నివేశాలు డిజైన్ చేశారట బోయపాటి.